స్వీడిష్ మార్కెట్ కి సివిని టైలర్ చేయాలంటే ఎలాగా? ఒకటి ఉన్నది వెబ్సైట్ సివి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీ పర్సనల్ లెటర్ నీ సివి అని నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూ కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు అవి. ఇన్ జనరల్ స్వీడన్ లో లాంగ్వేజ్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ ని? వాళ్ళ పార్ట్నర్స్ ని తెచ్చుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక కొంచెం కష్టం అవుతుంది జాబ్స్ రాక. సో నువ్వేం చెప్తావు? నువ్వు టిప్స్ చెప్పాలన్నా ఏమన్నా గైడ్ చేయాలన్నా వాళ్ళని? ఇది రెస్టారెంట్ జాబ్ లా కాదు, క్లీనింగ్ జాబ్ లా కాదు, ఇంకా వేరే జాబ్ లా కాదు. ఇది డిఫరెంట్ అన్నట్టు మొత్తం. ఇంకొకటి పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ పోతే నీకు ఫండింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. ఏ ఇండస్ట్రీస్ డిమాండ్ లో ఉన్నాయన్న? మోస్ట్ ఆబ్వియస్ వన్స్ ఏంటంటే ఇది మోర్ లైక్ ప్రైవేట్ సెక్టర్ కదా. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కూడా ఉంది. టీచర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. కొన్ని జాబ్స్ కి లాంగ్వేజ్ అవసరం ఉండదు. జాబ్స్ ఎత్తుక్కోవచ్చు, ఎలా రీచ్ అవుట్ అవ్వచ్చు ఏంటి అది. నెక్స్ట్ స్వీడిష్ మార్కెట్ కి సివిని టైలర్ చేయాలంటే ఎలాగా? అది చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ మనం మిస్ అవుతాం యాక్చువల్లీ చెప్పాలంటే. సివి మీద పర్సనల్ లెటర్ మీద చాలా ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైందో లేదో మన కల్చర్లో ఎట్లా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కల్చర్లో జాబ్ చేస్తాం, మనం పర్సనల్గా పోయి కలుస్తాము, లేకపోతే మనం సివి పర్సనల్ లెటర్ ఇస్తాం. కాకపోతే ఏంటంటే మనది మొత్తం పర్సనల్ ఇంట్రాక్షన్ మీద బేస్డ్ అయి ఉంటుంది, మనకి జాబ్ వచ్చింది లేదనేది. వీళ్ళు నీకంటే ముందు నీ సివిని పర్సనల్ లెటర్ చూస్తారు. వాళ్ళకి అదే కావాలి. ఎందుకంటే కొంచెం స్పేస్ అనేది ఉంటుంది ఈ సొసైటీలో. వాళ్ళకి ఈమెయిల్ ఈస్ ఈక్వలెంట్ టు మీటింగ్ యూ యాజ్ పర్సనల్లీ, ఒక ఫోన్ కాల్ ఈక్వలెంట్ టు మీటింగ్ టాకింగ్ విత్ యూ పర్సనల్లీ. సో దాని మీద అందుకోసం సివి మీద ఒక పర్సనాలిటీ మీద చాలా ఫోకస్ చేయాలి మనం. మొత్తం అప్ టు డేట్, ఎంత ఫ్యాన్సీ కాదు, ప్రొఫెషనల్ కానీ అప్ టు డేట్ టాప్ నాచ్ ఉండాలి. కాంప్రమైజ్ మాత్రం కావద్దు. ఒకటి ఉన్నది వెబ్సైట్ cvkungen.sc అని ఒకటి ఉన్నది వెబ్సైట్. హీ చార్జెస్ సంథింగ్. ఆ వెబ్సైట్లో పోయి మీ డీటెయిల్స్ అంతా సూపర్ సివీస్ ఫార్మాట్స్ అని. మనం సివీస్ ఎప్పుడు ఊకే చేయం కదా, ఏదో ఒక్కసారి చేస్తాం. సో దాని ఒక 4-5 కాపీస్ డౌన్లోడ్ చేసుకొని డిఫరెంట్ ఫార్మాట్స్లో సేవ్ చేసుకుంటే చదివి అదైతే రికమెండ్ చేస్తాను. గమనించాలి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు అది మీరు ఖచ్చితంగా మెన్షన్ అయ్యి మంచిగా హైలైట్ చేయాలి దాన్ని, లేకపోతే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు ఈ మధ్యలో, అవి కూడా మంచిగా యాక్యురేట్గా టైం తీసుకొని మంచిగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే అదొక ప్రిలిమినరీ స్టేజ్, ఒక స్టేజ్ యాడ్ చేశారు ఈ మధ్యలో. తర్వాత ఈ మధ్యలో ఇంకా ఏమి యాడ్ చేశారంటే టెస్ట్లు యాడ్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నీ పర్సనల్ లెటర్ నీ సివి అని నీకు ఇంటర్వ్యూ ఇచ్చేది. సివి అండ్ పర్సనల్ లెటర్ గురించి మాట్లాడుకుందాం కదన్నా. అప్పుడు అయితే అవి చాలా ఇంపార్టెంట్ మనం ఇంటర్వ్యూ రావడానికి. సో ఇంటర్వ్యూ వచ్చాక ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూ కామన్ క్వశ్చన్స్ ఏముంటాయి, అసలు ఏమి టాపిక్స్ మనం బాగా తెలుసుకుని అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్? అయితే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు అవి. ఆ క్వశ్చన్స్ మనకి అబెస్మెలింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో దొరుకుతాయి. దాన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి కూడా అక్కడ డిస్క్రిప్షన్ ఉంది. అది అక్కడ కాకుండా కూడా మీరు ఎక్స్టర్నల్ కూడా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా స్వీడిష్లో ఏమంటారంటే వాన్లీగా స్వెన్స్కా ఫ్రోవర్ ఇంటర్వ్యూ ఫ్రోవర్ అని అంటారు. ద యూజువల్ స్వీడిష్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ట్రాన్స్లేటెడ్. సో అవి చేసినా కూడా అవి వస్తాయి మీకు. అట్లా ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్తారు. కానీ నా అభిప్రాయం చెప్తాను నేను ఎట్లా, ఎందుకంటే మనకు ఒక కల్చరల్ డిఫరెన్స్ అనేది ఉన్నది కదా. వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తారు, మనం ఎట్లా పర్సీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడిగేది ఏంటంటే నీ గురించి నువ్వు చెప్పు అని అంటారు. అది చాలా కష్టమైన క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేస్తామంటే మన హిస్టరీ మొత్తం చెప్పదు. మనం జస్ట్ క్యాజువల్గా నేను ఇట్లా చెప్పాలి. ఆఫ్ కోర్స్ నువ్వు ఎక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వచ్చాను, నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఇట్లా చెప్పాను. నాకు ఇట్లా నేను స్టూడెంట్ ఇక్కడికి వచ్చాను ఈ ఇయర్లో, నా స్టడీ టైంలోనే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, నేను ఇంకా మోర్ నాలెడ్జ్ మోర్ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయాలని చెప్పి నేను వాలంటీర్ వర్క్ చేశాను డిఫరెంట్ అసోసియేషన్స్లో. ఈ అసోసియేషన్స్ నా స్టడీస్కి చాలా రిలేటెడ్, ఎందుకంటే అవి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్స్ అవి. సో నేను చదివింది కూడా పొలిటికల్ సైన్స్ కదా, అట్లా సో హ్యూమన్ రైట్స్ కదా. సో అవి కనెక్ట్ అయి ఉండే. నా తర్వాత నేను చాలా నేర్చుకున్నాను దానివల్ల కూడా. ఇంకోటి ఏంటంటే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి నాకు ఈ చదివాను. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చి హూ ఆర్ యూ అనేది ఆ జాబ్ గురించి చేసేయాలి. అట్లా వాళ్ళకి అర్థమైపోవాలి, అరే వీడు దిస్ ఇస్ యు ఆర్ అబౌట్ ద జాబ్ అన్నట్టు. ఓకే, అర్థమైంది. నాకు అర్థమైంది నువ్వు చెప్పింది. సో నువ్వు నీ గురించి స్టార్ట్ చేయాలి, బట్ ఎట్ ది ఎండ్ దాన్ని తీసుకెళ్లి ఆ జాబ్ కనెక్ట్ చేయాలి. నేను ఇది ఈ జాబ్ కే కనెక్ట్ అయి ఉన్నాను అన్నట్టు అలా చేసేసి ఎండ్ చేసేయాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అడుగుతారు నీకు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు, నీకు ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అది చాలా డిఫికల్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. కాకపోతే నువ్వు ఏం చేయాలంటే స్టోరీ టెల్లింగ్ అందరికి ఇష్టం. స్టోరీ టెల్లింగ్ లీడర్షిప్లో కూడా వాడతారు చాలా మటుకు. సో ఏంటంటే ఒక స్టోరీ అనేది నువ్వు ఎప్పుడైనా చెప్తే, ఒక కథ చెప్తే నువ్వు గుర్తుపెట్టాల్సుకున్న ఏం ఉండదు. అవును,
ఒక ఆన్సర్ నువ్వు చెప్పాలంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నువ్వు ఒక స్టోరీ గుర్తు చేసుకోవాలి ఒకవేళ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రొఫెషనల్ లైఫ్లో లేకపోతే నువ్వు ఒకటి ఫిక్షనల్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఇట్లా వస్తే ఏం చేసావు, అది ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు వాళ్ళు, అప్పుడప్పుడు చెప్పాలి, చెప్పి ఇట్లా ఇట్లా అయింది ఇట్లనే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్పేటప్పుడు దాంట్లో నెగిటివ్ ఎలిమెంట్స్ చెప్పాలి అవి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అందరు పర్ఫెక్ట్ ఎవరు కాదు, తప్పులు చేస్తాం. నాకు ఒకటి ఉన్నది క్లాసిక్ ఎగ్జాంపుల్, అదే చెప్తాను నేను ప్రతి ఇంటర్వ్యూలో. అది అయింది కూడా ఇట్లా అయింది, నాకు తెలియలే, అప్పుడు నాకు 10 days అయింది, నేను జాబ్ చేసి స్టార్ట్ చేసి నాకు స్టార్టింగ్లో అయిపోయింది అని చెప్పాను. చెప్పి దాన్ని ఎట్లా నేను కౌంటర్ చేస్తాను కూడా చెప్పాను. నేను పోయి ఇట్లా అపాలజైజ్ చేశాను, సో నువ్వు తప్పు చేసింది చెప్పు, నువ్వు దాన్ని ఎట్లా ఓవర్కమ్ అని చేసింది కూడా చెప్పు. మనం కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉండాలి, బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్స్ ఎ గుడ్ స్టోరీ ఆఫ్ యూ. గుడ్ స్టోరీ ఆఫ్ యూ అంతా బాగుందన్న. ఇప్పుడు మరి చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. టెక్ ఇండస్ట్రీ అయితే నాకు తెలిసి మోస్ట్లీ ఇంగ్లీష్ ఇస్ సఫిషియంట్. ఒక ఐటీ జాబ్ లో ల్యాండ్ అవ్వాలన్నా మా పెద్ద పెద్ద కంపెనీల్లో వాటిలో. కానీ కోర్ జాబ్స్ కి ఆబ్వియస్లీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. కానీ అసలు ఇన్ జనరల్ స్వీడన్ లో లాంగ్వేజ్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ ని? నువ్వు అసలు యాక్చువల్లీ మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ద టోటల్ వీడియో కూర్చోవు. నువ్వు నన్ను అడిగితే మాత్రం లాంగ్వేజ్ టెక్ ఇండస్ట్రీలో కూడా అవసరం అని అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి ఏంటంటే, నాకైతే లాంగ్వేజ్ లేకపోతే నాకు జాబ్ దొరకకపోయేది, అది మొత్తం స్టాండర్డ్. ఎందుకంటే నాది ఐటీ కాదు, టెక్ కాదు, నాది మొత్తం పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు లాంగ్వేజ్. కాకపోతే నాకు లాంగ్వేజ్ వల్ల అయిన బెనిఫిట్స్, దాని అడ్వాంటేజెస్ ఐ కెనాట్ మెజర్ దమ్. ఎన్ని డోర్స్ ఓపెన్ అయినాయంటే ప్రతి డోరు ఓపెన్ అయింది. నేను ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు, లీడర్షిప్లో అయినా కానీ దేంట్లో అయినా కానీ. కానీ ఇక్కడ తెలుసు కదా నీకు ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుంది, ఒక చెప్పరు మన ఇండియా లాగా చెప్పరు. నా లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైందంటే నేను పర్సనల్ లెటర్ రాసినప్పుడు, నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, అప్పుడు ఇప్పుడు అది నో కాంప్రమైజ్ మూమెంట్. అప్పుడు నువ్వు ఖచ్చితంగా మంచిగా ఉండాలి కదా. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు 30 minutes రోజు స్పెండ్ చేయండి. టెక్ అయినా కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ మీకు డోర్స్ చాలా ఓపెన్ అవుతాయి, మీకు లిమిటేషన్సే ఉంటాయి. నువ్వు ఇంకొకటి ఏంటంటే, యూ విల్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ యువర్ రైట్స్, యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో లాంగ్వేజ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ అన్న. అవును, ఎందుకంటే ఐటీ దాంట్లో కొన్ని రోల్స్ వరకు మేము సర్వే అవ్వచ్చు, కానీ ఎదగాలన్నా కూడా లాంగ్వేజ్ కావాల్సిందే. ఇప్పుడు ఒక లీడర్ కావాలన్నా కోర్ జాబ్స్ కి లాంగ్వేజ్ కావాల్సిందే. అండ్ ఈ మధ్య రీసెంట్ గా చాలా మంది నేను చూసిన మా ఫ్రెండ్స్ వాళ్ళ పార్ట్నర్స్ ఇండియా నుంచి వచ్చి, ఇంతకు ముందు హస్బెండ్ వస్తే వైఫ్ కి ఇక్కడ ఏదో ఒక 3 months లో జాబ్ సంపాదించేవారు. ఈ మధ్య కొంచెం కష్టం అయిపోతుంది. సో వాళ్ళందరూ SFE లో జాయిన్ అయ్యి లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. నేనేం చెప్తానంటే, లాంగ్వేజ్ నెగిటివ్ అయితే కాదబ్బా. కాబట్టి నువ్వు లైఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తావు లాంగ్వేజ్ వస్తే. నువ్వు వేరే కోసం కాదు, నీ కోసం నేర్చుకుంటున్నావు. నీకు ఇంక చెప్తున్నా, అది నువ్వు అన్నట్టే. ఇప్పుడు నువ్వు మేనేజర్ కావచ్చు, బాస్, డైరెక్టర్ కూడా కావచ్చు అన్న. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకంటే అన్నాను కదా, మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ పార్ట్నర్స్ ని తెచ్చుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక కొంచెం కష్టం అవుతుంది జాబ్స్ రాక. సో నువ్వేం చెప్తావు? నువ్వు టిప్స్ చెప్పాలన్నా, ఏమన్నా గైడ్ చేయాలన్నా వాళ్ళని? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఇక్కడికి వస్తారో ఒక ప్రాసెస్ అనేది ఉంటుందని ఆలోచించాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం, డెస్పరేట్ అయిపోతాం. అది కాదు, మనం ఒక జాబ్ అనేది దొరకబట్టేది అనేది ఒక ప్రాసెస్. అది నడుస్తూనే ఉంటుంది. సో వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన స్వీడన్కి వచ్చినప్పుడు ఒక 1 year or 2 years ఆఫ్ అడాప్టేషన్ ప్రాసెస్ ఉంటుంది. నాకు 1 to 2 years పడుతుంది జాబ్ దొరకబట్టడానికి అన్న ఒక మెంటల్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. సో ఈ 1-2 yearsలో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిగ్రీస్ ఉంటాయి కదా, వ్యాలిడేషన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫామ్ చేస్తాం. ఓకే, చేసేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఎస్ఎంఎల్లింగ్లో అన్ఎంప్లాయిడ్ అని రిజిస్టర్ అవుతాం. ఓకే, దాని తర్వాత ప్యారలల్గా చేయాలి. మనం ఒకటి చేసి ఒకటి పట్టుకొని జాబ్లు అప్లై చేస్తున్నాము, రిప్లై వస్తుంది అంటే కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది. పబ్లిక్ సెక్టర్లో నేను అప్లై చేసేటప్పుడు 400-500 people అప్లై చేసేది, కొంచెం thousands అప్లై చేసేది. నువ్వు అందరికంటే బెస్ట్ కావాలి కదా. మన గోల్ ఏంటంటే జాబ్ కాదు, మన గోల్ ఇంటర్వ్యూకి వస్తే నీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టే. నువ్వు ఇంటర్వ్యూకి పోతున్నావు అనుకో, అది వెరీ గుడ్ సిగ్నల్ అన్నట్టు. మనం ఏం చేయాలంటే ఆర్ఎస్ఎంఎల్లింగ్ రిజిస్టర్ కావాలి, వ్యాలిడేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనం స్టూడెంట్ కౌన్సిలర్ ఉంటారు కమ్యూనిటీలో, లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటే వాళ్ళని కలవచ్చు మనం. కానీ మన సొంత ఆలోచన కూడా ఉండాలి. వాళ్ళు చెప్పినట్టే చేయదు, మనం స్ట్రాటజీనే ఉండాలి. ఫస్ట్ స్ట్రాటజీ, ఓకే నేను ఏమైనా చదవాలన్నా ఎక్స్ట్రా ఫ్రీయే కదా, ప్రొఫైల్ బూస్ట్ అయితే ఏంటంటే ప్రాసెస్ అనేది టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1-2 years అయింది అనుకో, అదే పొజిషన్లో ఉండద్దు, ఇంకో పొజిషన్లో ఉండాలి.
ఈ 1-2 ఇయర్స్లో నీకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఈ 1-2 ఇయర్స్లో నువ్వు ఇంకొంచెం క్వాలిఫికేషన్స్ గ్యాదర్ చేసుకున్నట్టు ఉండాలి. ఈ 1-2 ఇయర్స్లో నువ్వు మంచి CV, మంచి పర్సనల్ లెటర్ చేసుకోవాలి. సో ఇవన్నీ బిల్డప్ కావాలి. జాబ్ అప్లై చేస్తున్నాం, జాబులు వస్తలేవు అని అనుకొని టైం వేస్ట్ చేసుకుంటే అది కాదు. మీరు అదే ప్రాసెస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మంచి జాబ్ కావాలని అనుకుంటాం. అరే ఈ జాబ్ మస్తుంది, పే బాగుంది అని. కాదు, కొంచెం ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్. నువ్వు ఏ జాబ్కి అయితే కొంచెం ఓవర్ క్వాలిఫైడ్ అవుతావో అప్లై చేయి. ఒక ఫుట్ లోపలికి వచ్చిన తర్వాత మనం ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ జాబ్కి మనం చాలా కాంప్రమైజ్ కావాలి ఒకటి. దాని తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే ఫస్ట్ జాబ్ వచ్చింది, ఓకే ఇట్లా అప్పుడు డోర్స్ కూడా ఓపెన్ అయితే. ఇంకొకటి 2 jobs per week ఖచ్చితంగా అప్లై చేయాలి. అదొక రొటీన్ లాగా పెట్టుకోవాలి. డిసప్పాయింట్ కావద్దు. నేను ఆల్మోస్ట్ 400-500 jobs అప్లై చేసి ఉంటాను. 70+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నేను. కానీ ఆ ప్రాసెస్లో ఉన్నాను నేను. ఇంకొకటి ఏంటంటే అప్లై చేసిన తర్వాత 2 weeks తర్వాత ఎంప్లాయర్ని ఫోన్ చేసి అడగాలి, కొంచెం అప్డేట్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ అడగాలి. సో ఇది నడుస్తూనే ఉండాలి. నువ్వు సైడ్లో స్వీడిష్ నేర్చుకో, ఎడ్యుకేషన్ కావాలంటే ఏదైనా చేయాలంటే చేసుకో. నీకు ఆవేశ మెయిలింగ్ నుంచి ఏమైనా కోర్సెస్ వచ్చి పంపిస్తానంటే పో. యూ హ్యావ్ టు యూటిలైజ్ ఆల్ దట్. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా వాలంటరీ ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వు, స్వీడిష్ స్పీకింగ్, నీకు అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కీప్ యువర్ సెల్ఫ్ బిజీ అండ్ ఇన్ ద ప్రాసెస్. ఈ జాబ్లు ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంటర్న్షిప్స్ గురించి కానీ పార్ట్ టైం జాబ్స్ గురించి కానీ నీ ఒపీనియన్ ఆర్ నువ్వు చెప్పేది ఏదైనా ఉందా? పార్ట్ టైం జాబ్స్ అయితే చెయ్యాలి మనం, ఎక్కడ దొరుకుతాయి అక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సేమ్ నీకు నీ ఫీల్డ్కి రిలవెంట్ కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటి ఆలోచించేది ఏంటంటే, నువ్వు జాబ్లో ఉన్నావు అనుకో, సమ్ కైండ్ ఆఫ్ జాబ్ అది అట్రాక్టివ్ ఎంప్లాయర్కి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అంటారు, స్వీడిష్లో ఏమంటారు అంటే, ఈజియర్ టు గెట్ ఎ జాబ్ వెన్ యూ హ్యావ్ ఎ జాబ్. అన్ఎంప్లాయిడ్ అనుకో, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, మేబీ నాట్ సో అట్రాక్టివ్. కానీ నీకు దగ్గర జాబ్ ఉందనుకో, ఇంకో వేరే జాబ్ అప్లై చేసినావు అనుకో, నువ్వు చాలా అట్రాక్టివ్. ఇందరూ జాబ్ ఉన్నది కానీ కూడా వీడు మన దగ్గర అప్లై చేస్తుండు అన్నది ఒకటి ఉంటుంది. చాలామంది ఇట్లాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ వర్క్ అని ఒకటి ఉంటుంది. జాబ్స్ పరంగా నీకు తెలుసు కదా, దాంట్లో కూడా ఇంటర్న్షిప్స్ ఇస్తారు ఆఫీస్ వెల్లింగ్ త్రూ. సో ఇట్లాంటి మనం ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఎందుకంటే ఇవి చాలా రేర్, తక్కువ. మనం ఏంటంటే ఇప్పుడు మన ఫీల్డ్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడైతే. సో నువ్వు ర్యాండమ్గా కూడా ఒక మెయిల్ రాయొచ్చు హెచ్ఆర్కి, నేను ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నా ఇంటర్న్షిప్ చేయడానికి, పొజిషన్ లేకపోయినా కూడా రాయొచ్చు. ఐఎమ్ సీ ఇంట్రెస్టెడ్, నాకు ఇది బ్యాక్గ్రౌండ్, ఐ వాంట్ నో అబౌట్ ఈ కంపెనీ, ఐ వెరీ ఇంట్రెస్టెడ్. సో దాని తర్వాత మనం వాళ్ళకి చేసి మనం ఏదన్నా ఆపర్చునిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డిగ్రీ బేస్డ్ ఉంటాయి కదా, అవి ఉంటే కూడా తీసుకొని చేసేసాలా. అవును, ఏం ఇట్లాంటి ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చాలా రేర్. ఈ కాంపిటీషన్ హై మళ్ళీ. సో కాకపోతే మనం ర్యాండమ్ గా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆర్బిట్స్ ఫర్ మార్కెటింగ్ లో కూడా ఇంటర్న్షిప్స్ గురించి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. జాబ్స్ పరంగా అనేది మనం ఆఫీస్ మెయిలింగ్ లో రిజిస్టర్ అయి ఉండాలి అది రావాలంటే. ఇది ఏంటంటే న్యూలీ వచ్చిన వాళ్ళకి టెక్ బ్రాంచ్ అనే వాళ్ళకి కంపెనీస్ ఇంటర్న్షిప్ పొజిషన్స్ పబ్లిష్ చేస్తారు అన్నట్టు. ఈ జాబ్స్ పరంగా అనేది ఒక రిక్రూట్మెంట్ టైప్. ఓకే. సో వీళ్ళు ప్రొఫైల్ బేస్ ని ఆ కంపెనీస్ కి ప్లేస్ చేస్తారు అన్నట్టు. కంపెనీస్ ఇంట్రెస్ట్ కావాలి, వీళ్ళకి ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉందంటారు, వాళ్ళని వీళ్ళు అప్లికేషన్ కలెక్ట్ చేసేసి సార్ట్ అవుట్ చేసేసి స్ప్రెడ్ అవుట్ చేస్తారు అన్నట్టు. ఇది ఎవ్రీ ఇయర్ అవుతుంది. కాకపోతే దీనికి ఒక మేజర్ క్రైటీరియా ఏంటంటే, నువ్వు ఆఫీస్ మెయిలింగ్ లో అన్ఎంప్లాయిడ్ లాగా రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పుడు మేము మాట్లాడుకున్నది పార్ట్ టైమ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ అనేది రెస్టారెంట్స్ లో కానీ డెలివరీ ఏజెంట్స్ లో పార్ట్ టైం జాబ్స్ కాదు, ఫుల్ టైం జాబ్స్ లాంటి ఇండస్ట్రీలోనే ఈ పార్ట్ టైం జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ చెయ్యండి అనేది ఇక్కడ పాయింట్. ఈ పార్ట్ టైం జాబ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యువర్ జాబ్, గెయినింగ్ నాలెడ్జ్ బేసికలీ. అండ్ అన్న, ఇప్పుడు ఇందాక నాకు ఒకసారి ఒకటి చెప్పావు, లేబర్ మార్కెట్ ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, దాని గురించి కూడా చెప్పన్నా. అయితే ఇప్పుడు ఆఫీస్ మెయిలింగ్ కొన్ని స్పెషల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ అరేంజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఆర్బైట్స్ మార్క్నట్స్ ఉద్బిల్డింగ్ అంటారు. ఓకే. సో వర్క్ లేబర్ మార్కెట్ ఎడ్యుకేషన్, దీని కింద మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఐటీలో ఎకనామిక్ సెక్టర్, ఇంకా వేరే వేరే సెక్షన్స్. ఇది చాలా పాపులర్ అయింది రీసెంట్ ఇయర్స్లో, 4-5 years. ఎందుకంటే మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నాట్ లైక్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ రీసెర్చ్ ఆర్ ఎనీథింగ్. ఈ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ 1 year or 2 years మ్యాక్సిమం. రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని ఫీల్డ్స్కు నేను గమనించింది ఏంటంటే డి లెవెల్ స్వీడిష్ SFE, డి లెవెల్ SFE ఉంటే సరిపోతుంది. కొన్ని వాటికి గ్రూన్ లెగ్ అంటే
ఓకే, అలా ఉంది. కానీ నేను చూసింది ఒకటి ఏంటంటే, నేను మొన్న రీసెంట్గా చూసాను ఐటీ సెక్షన్లో, అది దానికి ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, కాకపోతే అది స్వీడిష్లో అనౌన్స్ అయి ఉంది. ఓకే, ఈ సంథింగ్ మనం మిస్ కావచ్చు ఈజీగా. నేను చూసి నేనే షాక్ అయ్యాను. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎడ్యుకేషన్ నచ్చింది, ఎస్ ఐటీ ఎడ్యుకేషన్, మనం ఏం చేస్తాం, మనం రిజిస్టర్ అయి ఉన్నాం అనుకో, అవసరం కేస్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయాలి, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉన్నదంటే. ఇన్ సమ్ కేసెస్ నువ్వు ఆ లింక్ని ఓపెన్ చేస్తే నీకు డైరెక్ట్ స్టడీ విజిట్ అంటారు. అంటే మనం ఫస్ట్ పోవాలి, ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా ఫస్ట్, లేకపోతే మనం స్టార్ట్ చేయలేము. అయితే ఆ స్టడీ విజిట్ మనం బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆన్లైన్, లేకపోతే మనము కేస్ ఆఫీసర్ని కన్సల్ట్ చేయాలి హెల్ప్ చేయమని. సో ఆ స్టడీ విజిట్లో ఏమవుతుంది అంటే, నువ్వు ఎంప్లాయర్ దగ్గర పోతావు డైరెక్ట్లీ. సో ఇది ఎంప్లాయర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద వన్ గివింగ్ ఎడ్యుకేషన్ అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇది ఎడ్యుకేషను ఇట్లా ఉంటుంది, ఇది స్ట్రక్చరు, ఇన్ని అవర్స్, ఇన్ని వీక్స్ అని చెప్తారు. సో నువ్వు అది ఇన్ఫర్మేషన్ తీసుకొని నీకు నచ్చితేనే ఆలోచించుకొని చెప్పొచ్చు వాళ్ళకి, నేను వస్తాను, లేదంటే లేదు. సో నేను రికమెండ్ చేసేదంటే అందరూ అట్లా ఓన్లీ అవస్మార్ట్నెస్ బిల్డింగ్, కాకపోతే చూడండి రిక్వైర్మెంట్స్. ఇది ఒకటి ఐటీ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫీల్డ్స్ ఉన్నారు అనుకో, నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే ఇప్పుడు మన వ్యూవర్స్ ఆల్రెడీ ఎస్ఎఫ్ఈ పోతుండ్రు, నేర్చుకుంటున్నారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది తర్వాత. ఆ రిక్వైర్మెంట్స్ చూసుకొని, ఇది షార్ట్ కట్ అన్నట్టు. మనకి ఏంటంటే ఒక రీజనబుల్ జాబ్ ఉంటుంది, రెస్పెక్టబుల్ శాలరీ ఉంటుంది, మంచి రైట్స్ ఉంటాయి. ఇది రెస్టారెంట్ జాబ్ లా కాదు, క్లీనింగ్ జాబ్ లా కాదు, ఇంకా వేరే జాబ్ లా కాదు, ఇది డిఫరెంట్ అన్నట్టు మొత్తం. ఇంకొకటి పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ పోతే నీకు ఫండింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఇది 1, 2, 3 ఉంటుంది షార్ట్ పీరియడ్. ఏంటంటే ఎంప్లాయర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, వాళ్ళకి తెలుసు. సో ఎడ్యుకేషన్ రంగానే టక్మని మనము యూఆర్ గోయింగ్ ఫర్దర్ అన్నట్టు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫినిష్ చేయగానే ఆ ఎంప్లాయర్ కావాలంటే తీసేసుకోవచ్చు మనల్ని. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, వీళ్ళని హైర్ చేద్దాం, అందుకోసం వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇద్దాం అనేది ఇంటెన్షన్ ఉంటుంది. నైస్. సో అయితే ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే స్వీడన్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్స్ సంపాదించడానికి చాలా వేస్ ఉన్నాయి, మనకు తెలియదు అంతే. ఎగ్జాక్ట్. బేసికలీ ఐ థింక్ మనం అన్ని కవర్ చేసాం అనుకుంటున్నాను అన్న. సో మీకు కూడా చాలానే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాం. బట్ ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. నార్మల్లీ సిచ్యువేషన్స్ అందరికీ ఒకటే ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుని అడిగాను అన్నాను, కానీ ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఉండి మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ అడగండి. అండ్ నెక్స్ట్ నోయల్ అన్న నాకు జస్ట్ 1 phone call డిస్టెన్స్లో ఉంటాడు. సో నాకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా నేను అన్నని అడిగి ఆన్సర్ చేయడం కానీ, ఆర్ అన్న కూడా సెమినార్స్ అండ్ వెబినార్స్ ఇస్తూ ఉన్నాడు ఫేస్బుక్ పేజ్లోంచి, తన ప్రొఫైల్ నుంచి. సో అవి కూడా మేము లింక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మీరు కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. సో బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్వీడన్లో అట్లీస్ట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అన్న, మనకి స్వీడిష్ రాక నువ్వు అన్నట్టు చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. గవర్నమెంట్ చాలానే ఆఫర్ చేస్తూ ఉండిండొచ్చు అన్ఎంప్లాయిడ్ కి, కానీ మనం తెలుసుకోము, యూటిలైజ్ చేసుకోలేము. సో మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు తెలుస్తుంది. మెయిన్ రీజన్ నోవెల్ అన్నని ఈ వీడియో చేయడానికి పిలవడానికి రీజన్ ఏంటంటే, తనకి ఇవన్నీ తెలుసు, స్వీడిష్ వచ్చు. అండ్ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్లోనే వర్క్ చేస్తూ ఆర్బిట్స్ దాంట్లో కూడా పనిచేశాడు అన్న. సో తనకు తెలుసు అక్కడ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ జాయినింగ్ us and sharing your knowledge about a lot of stuff. So yeah, thank you so much. Then see you soon in the next one. Bye.